హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఫ్యామిలీ అండ్ మా బ్రదర్ ఫ్యామిలీ కలిసి ఒంగోలులో ఉన్న డీమార్ట్‌కి షాపింగ్‌కి అయితే బయలుదేరాము. వీళ్ళిద్దరూ మా బ్రదర్ వాళ్ళ పిల్లలు. చిన్నోడైతే విన్నీ, పెద్దోడైతే జయాన్ష్. విన్నీగాడైతే చాలా క్యూట్‌గా ఉంటాడు. చాలా అంటే చాలా గోల కూడా చేస్తారు వీళ్ళిద్దరూ. కానీ విన్నీగాడు చేసే గోల వల్ల దెబ్బలైతే పెద్దోడికి పడుతూ ఉంటాయి. ఈ చిన్నోడైతే భలే సింపుల్‌గా భలే ఎస్కేప్ అయితే అయిపోతాడు. నేనేం చేస్తున్నానో మాట్లాడకుండా అని ఈ చిన్నోడికైతే త్వరగా అర్థమైపోయింది. సరే డీమార్ట్‌లోకైతే ఎంటర్ అయిపోయాము. ఒక ట్రాలీ అయితే తీసుకున్నాము. చిన్నోడైతే అందులో ఎక్కేసి నిలబడిపోయాడు. పెద్దోడైతే వాడిని ముందుకు తోసుకెళ్తూ ఉన్నాడు. అలా ముందుకు వెళ్తూ ఉంటే ఈ పిల్లలిద్దరికీ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సరే అలా ముందుకు వెళ్తూ ఉంటే మాకు ఇలా స్టీల్ ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టారు. అంటే స్టీల్ ఐటమ్స్ అంటే అన్నీ కాదు. కొన్ని గ్లాసెస్ అలాంటివి. సరే వాటన్నిటిని అలా చూసుకుంటూ ముందుకెళ్ళిపోయాను నేను. వెళ్తూ ఉంటే నాకు ఒక బుజ్జి ఫ్యాన్ అయితే నాకు భలేగా నచ్చేసింది. నాకైతే చాలా అంటే చాలా నచ్చేసిందది. చాలా క్యూట్‌గా ముద్దు ముద్దుగా ఉంది. దీనికి ఛార్జింగ్ వైర్ కూడా ఇచ్చున్నారు. చాలా బావుంది ఈ ఫ్యాన్ అయితే. సరే అలా ముందుకు అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ ప్లేట్స్, తర్వాత స్టీల్ ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టారు. స్టీల్ ఐటమ్స్ అంటే లంచ్ బాక్సెస్, గ్లాసెస్, కిచెన్ ఐటమ్స్ అంటే అన్ని కిచెన్ ఐటమ్స్ పెట్టలేదు. గ్లాసెస్, బాక్సెస్, ప్లేట్స్, స్పూన్స్ అవన్నీ ఒక దగ్గర పెట్టారు. మా మరదలైతే చాలా సీరియస్‌గా షాపింగ్ చేసేస్తుంది. మనమైతే సింపుల్‌గా అలా ఏమేమి కొత్తగా కనిపించాయా వస్తువులని అలా చూసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ ఎలక్ట్రికల్ సామాన్లయితే కనిపించాయి. సరే ఏమైనా కొత్త ఐటమ్స్ ఏమైనా ల్యాండ్ అయ్యాయా అన్నట్టు చూసుకుంటూ అలా వస్తున్నాను. రైస్ కుక్కర్స్, ఓవెన్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకొక దగ్గర ఇలా స్టీల్ ఐటమ్స్ కూడా ఇంకొక క్యాబిన్‌లో అయితే పెట్టున్నారు. అక్కడ ఈ బుజ్జి బుజ్జి ప్లేట్స్ అయితే చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి. నేనైతే డీమార్ట్‌లో కొనడానికి రాలేదండి. జస్ట్ ఏమేమి ఉన్నాయని చూడ్డానికైతే వచ్చాను. నాకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటయ్యా డీమార్ట్‌లో అంటే ఇదిగోండి. ఈ రకరకాల డిఫరెంట్ కాఫీ కప్స్ అన్నమాట. ఆ పక్కన మా బ్రదరు ఏ రకమైన ఫ్లాస్క్ తీసుకోవాలా అని దాదాపు వెతుకుతూనే ఉన్నాడు. అరగంట నుంచి ట్రై చేస్తూనే ఉన్నాడు. సరే మనం వాళ్ళ షాపింగ్ అయ్యేలోపు ఇంకొక రౌండ్ వేద్దాంలే అని చెప్పేసి ఆ ఫ్లోర్‌లోనే అలా మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే వేస్తున్నాను. అలా రౌండ్స్ వేస్తూ ఉంటే నాకు మళ్ళీ ఈ మగ్స్ అయితే కనిపించేసేసాయి. కాఫీ మగ్స్. కాఫీ అనేది ఒక ఎమోషన్ కదా! స్ట్రెస్ రిలీవర్ కదా! మనం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వేడి వేడిగా చక్కగా ఒక కప్పు కాఫీ తాగితే ఎంత స్ట్రెస్ రిలీవ్ అయిపోతుందో కదా మనకి. కాఫీ అనేది ఒక ఎమోషన్, ఒక ఫీలింగ్. నేనైతే కాఫీ లవర్‌నండి. చాలా మంది కాఫీ లవర్స్ అయితే ఉంటారు కదా! వాళ్ళ కోసమే ఈ డిఫరెంట్ కప్స్‌నైతే నేను చూపిస్తున్నాను. చూడండి ఒక్కొక్క కప్పు ఒక్కొక్క వెరైటీగా ఉంది. వావ్! చాలా అంటే చాలా బావున్నాయి. ఈ మగ్స్ చూడండి. కాఫీ మగ్స్ చాలా అంటే చాలా బావున్నాయి కదా! డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ వావ్! చూడండి ఎప్పుడైనా వర్క్ స్ట్రెస్‌లో ఉన్నప్పుడు అలా ఫ్రెండ్స్ సరదాగా క్యాంటీన్‌కి వెళ్ళేసి ఒక కప్పు కాఫీ ఆర్డర్ చేసుకొని, అలా వర్క్‌లో ఉన్న స్ట్రెస్ అంతా మాట్లాడుకుంటూ కాఫీ తాగిన తరువాత వాళ్ళ స్ట్రెస్ అనేది ఇట్టే మాయమైపోతుంది కదా! అందుకే కాఫీ అనేది ఒక ఎమోషన్, కాఫీ అనేది ఒక ఫీలింగ్ అని చెప్పానన్నమాట. కాఫీ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి? ఆల్మోస్ట్ చాలా మంది కాఫీ లవర్స్ అయితే ఉంటారు కదా! అది చూడండి. బ్లాక్ కలర్ కాఫీ మగ్. ఇంకా చాలా అంటే చాలా బావున్నాయి. దాదాపు 500 అబోవ్ ఉన్నాయి ఈ కాఫీ మగ్స్ అయితే. చూడండి. చాలా ఉన్నాయి. పైనైతే ఇలా పట్టుకోవడానికి వీలుగా ఉన్నవి పైన తగిలించారు. పట్టుకోవడానికి వీలుగా లేనివి
అంటే టైప్ గ్లాసెస్ అలా ఉన్నాయైతే కింద అమర్చి పెట్టారు. సరే కాఫీ మగ్స్ ఉన్న ఎదురు వైపు అయితే చూడండి ఏమేమి ఉన్నాయో, వాటర్ బాటిల్స్ అవన్నీ ఉన్నాయి. సరే మేము సీరియస్‌గా డీమార్ట్‌లో బట్టలైతే షాపింగ్ చేస్తా ఉంటే మామ వాళ్ళు మాత్రం పిక్స్ దిగుతూ ఉన్నారు. సరే చివరికి ఫ్లవర్ వాజెస్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫ్లవర్ వాజెస్ చూసాను. అది కూడా అయిపోయిన తర్వాత బాగా ఆకలేసేసింది. 2:30 అయిపోతుంది టైము. సరే మంచి రెస్టారెంట్ ఏముందా అని చెప్పేసి అలా చూస్తూ ఉంటే మనకి రెస్టారెంట్ కనిపించింది. మంచిదో కాదో తెలీదు. సరే ముందైతే ఇందులోకి ఎంటర్ అయిపోయాము. ఇది వచ్చేసి మండి జైల్ అండ్ అరేబియన్ రెస్టారెంట్ అన్నమాట. ఎంటర్ అయితే అయిపోయాము. కడుపులో అయితే ఎలుకలు పరిగెత్తుతూ ఉన్నాయి. ఆకలి అయితే తట్టుకోలేకపోతున్నాము. షాపింగ్ లో పడి అసలు ఆకలి గురించి అయితే మర్చిపోయాము. సరే చూడండి, ఈ రెస్టారెంట్ బయట వైపు చూడండి ఎలా ఉందో. బాగుంది కదా, అచ్చం జైల్లో లాగే ఉంది. బయట అయితే ఇద్దరు పోలీసు వాళ్ళ బొమ్మలు, తర్వాత లోపలికి ఎంటర్ అవుతూ ఉంటే ఇలా క్యాబిన్స్ గా డివైడ్ చేసి ఉన్నాయి, రూమ్స్ లాగా. అపియరెన్స్ వచ్చేసి అచ్చం జైల్లో ఉన్నట్టే ఉంది. ఒకవైపు అయితే కర్టన్స్ ఉన్నాయి, మరొక వైపు కర్టన్స్ లేవు. మండి బిర్యానీ అయితే ఆర్డర్ చేశాము. సూప్ అయితే చాలా బాగుంది. సూప్ కూడా ఒకటి ఆర్డర్ చేశాము. ఎగ్ సూప్ ఏదో తెచ్చిచ్చారు, ఎగ్ నూడిల్స్ సూప్. అదైతే చాలా బాగుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా బిల్ పే చేద్దామని చెప్పేసి వరండాలోకి అయితే వచ్చేసాము. అక్కడ ఈ చిట్టి ఎక్వేరియం అయితే ఒకటి ఉంది. పింక్ కలర్ లో ఉన్న ఫిష్ అయితే వామ్మో వీళ్ళంతా నన్ను చూడ్డానికే వచ్చారేమో అన్నట్టుగా చూస్తూ ఉంది. అయినా నేను వదిలితే కదా దీన్ని, చక్కగా పిక్స్ అయితే తీసుకుంటూ ఉన్నాను. చిన్నోడు చూడండి నేను చక్కగా ఆడుకుంటున్నాడు. వీడైతే మనకి మంచి స్ట్రెస్ రిలీవర్ అన్నమాట. వీళ్ళ బ్రదర్ అని చెప్పాను కదా జయాంష్, ఆ బాబు అయితే స్ట్రెస్ ని జనరేట్ చేస్తూ ఉంటాడనమాట. అంటే పిచ్చగా గోల్ చేస్తాడనమాట. వీళ్ళు గోల్ చేస్తాడు కానీ కనిపించడు అనమాట. సింపుల్ గా భలే ఎస్కేప్ అయిపోతాడు. క్యూట్ గా ఉంటాడు కదా, అందుకే ఎవరు త్వరగా కొట్టరనమాట. చూడండి వాడి చిందులు. సరే ఇంకా తినేసాం కదా, వెళ్ళిపోదాం అనుకున్న టైంలో నాకైతే ఈ ఒక్క ప్లాంట్ అయితే భలే అంటే భలే అట్రాక్ట్ చేసింది నన్ను. వావ్, ఈ ప్లాంట్ అయితే నేను ఎప్పుడు చూడలేదండి. మీరు ఎప్పుడైనా చూసారా? చూడండి, ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా నేనైతే ఈ ప్లాంట్ ని. ఏంటో చాలా డిఫరెంట్ గా ఉంది. ప్లాంట్ ఎప్పుడైనా చూసారా మీరు? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏంటో చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. ఫ్లవర్స్ లానే లీవ్స్ అయితే మంచి పింక్ కలర్ షేప్ లో అయితే ఉన్నాయి. చూడండి, రెస్టారెంట్ లో నుంచి బయటకైతే వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరదామని చెప్పేసి బయటకు వచ్చేసాము. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మన ఛానల్ని ఫాలో చేయండి అబ్బా. వీడియో నచ్చిందా మీకు? మీరు కూడా ఇంతేనా? డీమార్ట్ లోకి వెళ్తే పాకెట్ లో ఉన్న మనీ అంతా ఖాళీ అయిపోతాయా? అవునా కదా? ఏమో అండి, నాకైతే డీమార్ట్ లోకి వెళ్ళాలంటే మాత్రం పాకెట్ లో ఉన్న మనీ ఎక్కడ ఖాళీ అయిపోతాయో అనిపించింది. అందుకే నేను త్వరగా ప్రిఫర్ చెయ్యను. సరే అండి, మనల్ని అయితే ఫాలో చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం? బాయ్ బాయ్.